చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిత్యం బాలికలు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు, ట్రాఫిక్ కుప్పకూలింది, ప్రమాద భయం. సీఎం చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పరిపాలన అంతా లీకేజీలతో నిండిపోయిందని 1995లో 10th పేపర్ లీక్ నుండి 2025లో BUD 10th మ్యాథ్స్ పేపర్ లీక్ వరకు ఇప్పుడు DSC పేపర్ లీక్ వరకు అనేక ఉదాహరణలున్నాయని ఆరోపించారు. జెన్జీ కాదు జెన్ ఆల్ఫా వస్తుంది, మీ తప్పులను ఒప్పుకోకుంటే కాక్రోచ్లు వస్తాయి అని జగన్ వ్యాఖ్యానించారు. ఆధారాలున్నందునే సిబిఐ విచారణ కోరుతున్నానని, అయితే లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి విచారణకు ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని రాష్ట్ర యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం యూటీఎఫ్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ జీవో 45 జిల్లాల పునర్విభజనలో భాగంగా బదిలీల అంశంపై తగిన విధంగా దృష్టి సారించాలని కోరారు. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు, ట్రాఫిక్ కుప్పకూలింది, ప్రమాద భయం. శ్రీకాకుళం నగరంలో ప్రమాదం. రహదారుల వెంబడి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ వేసేందుకు తవ్విన రోడ్లను పూర్తి చేయకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, రోడ్ల పొడవునా గోతలు తవ్వేసి వదిలిపెట్టడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన కేబుల్స్ అమర్చే పనిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం బాలికలు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత ధ్వజమెత్తారు. రోజుకు 5 పోక్సో కేసులు నమోదు అవుతున్నాయంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రూఢి అవుతోందన్నారు. ఇప్పటికైనా సీఎం మొద్దు నిద్ర వీడి మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జై తెలంగాణ. మనం చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలకు పోయి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, నేను పెద్ద హిట్లర్ని, నేనేదో మార్పు తెచ్చేస్తా, నేను హైడ్రా పెట్టినా, నేను ఇక్కడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినా అని చాలా గర్వంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది దారుణం. ఇటువంటి నాయకులు ఇంతవరకు తెలంగాణ ఎప్పుడు చూడలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తూ ఉన్నా, మీరే హోమ్ మినిస్టరు, మీరే సీఎం. ప్రతిరోజు ఒక చిన్న పాప, ప్రతిరోజు ఒక బాబు, ప్రతిరోజు ఒక మహిళ, ఏదో ఒక విషాద సంఘటన చూడకుండా తెలంగాణ ఉండలేదు. ఇవాళ ఏ రిపోర్ట్ చూసినా కూడా 5 మంది చిన్నపిల్లల్ని మొలెస్ట్ చేస్తూ ఉన్నారు,
చంపేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 5 పాక్సో కేసెస్ పర్ డే ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఖమ్మంలో నిన్న ఒక చిన్న పాపను చంపేసేటటువంటి ప్రయత్నం, 4th ఫ్లోర్ నుంచి తోసేసేటటువంటి ప్రయత్నం జరిగింది. పట్టపగలే బట్టబయలుగా భయం లేకుండా దారుణాలు జరుగుతున్నాయంటే మీరు అట్టర్ ఫ్లాప్ అయినరు హోంమంత్రి కానీ అర్థం. మహిళల సంగతి ఆలోచించుకున్నట్టయితే మొత్తం సౌత్ ఇండియాలో మనం టాప్ ఉన్నాం. ప్రతిరోజు 67 మంది మహిళల మీద ఏదో రకమైనటువంటి హింస జరుగుతూ ఉంది. చిన్న పిల్లల మీద మహిళల మీద జరిగే హింసలో మాత్రం టాప్ 10 టాప్ 5లో మన దేశంలో ఉన్నామంటే ఇది సిగ్గుచేటు. హోంమంత్రిగా ఉన్నటువంటి మీరు తక్షణమే రివ్యూ చేయాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒక పెద్దన్నగా ఉండాల్సినటువంటి మీరు చిన్నపిల్లల్ని మహిళల్ని పట్టించుకోకపోతే తీవ్రమైనటువంటి తిరుగుబాటు మహిళలలో వస్తుంది. ఆ మహిళలకు రక్షణగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది కాబట్టి ఆ మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలో, మరి సిటిజన్ పోలీసులుగా మేము ఎట్లా మారాలో మాది మేమే ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా మీరు ఇంటర్వ్యూని కాండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 20 ఏళ్ల నుండి ఎప్పుడు జ్వరం రాలేదు బండి సంజయ్. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారి స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుడు అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడినా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇవాళ నాదే. తెలంగాణ రాష్ట్రంలో 19,000 పోలీస్ ఖాళీలుంటే కేవలం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మొత్తం 19,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానిస్టేబుల్కు 36 ఏళ్లు, ఎస్ఐకి 38 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో లక్షలాది మంది యువత వయో పరిమితి దాటిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగుల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో ఆయన సమావేశమయ్యారు. ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురై తీవ్ర గాయాలతో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితిని చూసి తుమ్మల చలించిపోయారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్తో తుమ్మల మాట్లాడారు. బాలికకు అందుతున్న వైద్య చికిత్సల వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ముందు తనకు తెలియజేయాలని తుమ్మల నిమ్స్ డైరెక్టర్ సూచించారు. బాలిక తల్లిదండ్రులతో తుమ్మల మాట్లాడిన ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని, ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని రకాల సహాయం అందిస్తామని తెలిపారు. ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడిన తుమ్మల బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తుమ్మల నిమ్స్ అధికారులకు తెలిపారు. Spine fracture surgery was आपके कार्ड ट्रेनिंग कार्ड मूवमेंट कंप्लीट हो पाते हैं फ्रैक्चर्स हैंड फ्रैक्चर्स फ्रैक्चर्स आर्थोपेडिक्स वाली न्यूरोसर्जरी स्पाइन మనకి కాళ్ళు పెరాప్లిస్ అదంటే మనకి స్పైనల్ కార్డ్ లోపల ఎలాగంటే బ్లంట్ ఇంజరీ లాగా కంప్రెషన్ ఏం లేదు చచ్చిపోయింది. సో గ్రాడ్యువల్గా మనకి టైం ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి స్పైనల్ కార్డ్ బట్ దట్ మే టేక్ 6 months to 1 year వచ్చినాయి కానీ టైట్నెస్తో వస్తుంది. సో 90-95% ఛాన్సెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. బట్ దట్ మే నాట్ బి కంప్లీటెడ్. బట్ ఏం అవసరం లేదు. కావాలన్నా టైం తీసుకుంటుంది కాబట్టి మీకు హాస్పిటల్లో ఇంకేం అవసరం లేదు.
ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం సిపిఐ నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగి చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. పెరిగిన ఇంధన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసుల బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు ఎక్కేందుకు ప్రయత్నించారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాకినాడ జిల్లా జగ్గంపేట అల్లూరి సీతారామరాజు క్షత్రియ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట, గండేపల్లి, కిల్లంపూడి, గోకవరం మండలాల అన్ని శాఖల అధికారులతో జ్యోతుల నెహ్రూ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ హాజరయ్యారు. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన చేసిన అభివృద్ధి, సంక్షేమం, చేయాల్సిన పనులపై పూర్తి నివేదిక తయారు చేయాలని, వాటిని ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 2 సంవత్సరాల ప్రభుత్వ విజయోత్సవ సభకు అన్ని రిపోర్టులు రెడీ చేస్తామని, 21వ తేదీన 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సభ ఘనంగా జగ్గంపేటలో నిర్వహిస్తామని ప్రకటించారు. జగ్గంపేట నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ రాష్ట్రంలో అభివృద్ధిలో టాప్ 5లో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్యోగస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్, విద్యుత్ శాఖ డిఈ పలాక్, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్, హౌసింగ్ డిఈవిఎస్ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ స్వామి, ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ, రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయభాస్కర్ చౌదరి, 4 మండలాల ఎంఆర్ఓలు, ఎండిఓలు, హౌసింగ్, విద్యుత్, ఇంజనీరింగ్, స్వర్ణ ఆంధ్ర, అంగన్వాడీ విద్యాశాఖ, జలవనరుల అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేసినటువంటి 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, దీంతో పాటు చేయబోయేటటువంటి ప్రణాళికలు మనకు వేళ ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డిపార్ట్మెంట్ పరంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తిరుపతిలోని 12వ తారీఖు పెట్టడం జరిగింది. మనం ఏ రోజు పెట్టుకున్నాం, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు తయారు చేయగలుగుతారు అన్నదాని మీద ఈ సమావేశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. 2, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది, అంకిత భావంతో ఉండాల్సింది. ప్రధానంగా ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ ప్రాధాన్యతలో తీసుకున్నటువంటి అంశాలు పూర్తి చేయాలనుకున్నట్టయితే కొద్దిగా 5 సంవత్సరాల కాలం సరిపోయే పరిస్థితి ఉండదు. దానికి మన రాష్ట్రమే ఉదాహరణ. ఒక ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమం ఏదో తీసుకుంటుంది, దానికి మీతో పనులు చేయించడం మొదలవుతుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి పనులన్నీ మళ్ళీ 2వ ప్రభుత్వం మారుతుంది, ఆ ప్రభుత్వం ప్రాధాన్యత వేరే ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఆ పనులు చేయడం మొదలు పెడతాం. అది రాజకీయాలనే
అయితే దీనివల్ల ఈ ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఉన్నాయండి. మొత్తానికి జరుగుతున్నది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం చూసుకుంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా మనకి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలాన్ని బుధవారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు జిల్లా టీడీపీ కార్యాలయాలకు ఒకే ప్రాతిపదికన స్థలాలను కేటాయించి భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కార్యాలయం కోసం 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 సంవత్సరాల పాటు ఎకరాకి ఏడాదికి 1000 రూపాయల చొప్పున చెల్లించేలా పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరిట జీఓఎంఎస్ నెంబర్ 340 ప్రకారం ప్రభుత్వం లీజుకు కేటాయించిందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించి భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ జిల్లా ఆఫీస్ని ఒక జీవో రూపంలో ఇక్కడ సైటు అలాట్ చేయడం జరిగింది. ఎకరా 45 సెంట్లు. ఇదంతా కూడా 25 జిల్లాలు కూడా ప్రతి జిల్లాలోని కూడా పార్టీ నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఎకరా 45 సెంట్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టీ ఆఫీసు కట్టడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉండడం వల్ల అతి చేరువలో అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము సైట్ని కొండబాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మేము అందరూ ఎమ్మెల్యేలు అనంతలక్ష్మి గారు కానీ, లేదా సత్యప్రభు గారు కానీ మేమందరూ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న క్యాబినెట్లో మొన్న క్యాబినెట్ ఆమోదం దీనికి తెలియజేయడం జరిగింది. జీవో ఇది ఎకరా 45 సెంట్లు. దీంట్లో అతి తొందరలోనే అందరినీ కూడా పిలిచి శంకుస్థాపన చేసి పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కన్ఫర్మేషన్ లేదు. శంకుస్థాపన ప్రభుత్వ స్థలం అంటే మీకు ఒక పార్టీ పరంగా ఇది కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టిన రూల్ ఏం కాదు. ఏ పార్టీ ఉన్నా, ఆథరైజ్డ్ పార్టీ ఏదన్నా దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా ఒక జీవో ఉంటుంది, జీవో నెంబర్ ఉంటుంది. దానికి నలుగురికి ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు ఎక్కడుంటే కొందామని చూసాం. ప్రభుత్వ స్థలాలు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి తీసుకున్నారు. లాస్ట్ టైం మరి వైసీపీ వాళ్ళు R&B స్థలం తీసుకున్నప్పుడు ఇదే క్వశ్చన్ మీరు అడిగారా? ఎవరిని అడిగారు మీరు? ఎవరిని అడిగారు? అది ఆథరైజ్డ్గా తీసుకున్నారా? ఇది జీవో చూడండి, అది ఆథరైజ్డ్గా క్యాబినెట్ ఆమోదంతో వచ్చిన జీవోతోటే మేము కడుతున్నాం. ఏది చూసినా ఆథరైజ్డ్గా ఉంటుంది. ఎంతైనా సరే ఎస్టిమేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరికీ ఒకే మోడల్ పార్టీ ఆఫీసు. ఇది 25 జిల్లాలకి కూడా ఒకే డిజైన్, ఒకే మోడలు. అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మోడలు. అన్ని సామాన్లు కూడా అక్కడి నుంచి వస్తాయి. మాది పర్యవేక్షణ మాత్రమే ఇక్కడ. ఓకే అంటే చేస్తున్నాడు. ఎక్కడన్నా సరే జిల్లా పార్టీ పేషెంట్ అండర్లోనే ప్రతి జిల్లాలోని కూడా పైనుంచి ఎవరో రావట్లేదు. జిల్లా పార్టీ పేషెంట్ అండర్లోనే శంకుస్థాపన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా ఆయన అండర్లోనే జరుగుతుంది. ఇప్పుడు మరి పాత పార్టీ ఆఫీసు ట్రస్ట్ దాని మీద ఉంది కాబట్టి దీనికన్నా ఎక్కువ ఉపయోగపడేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా 2-3 ప్రపోజల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా
బ్లడ్ బ్యాంక్ని పెట్టే అవకాశం ఉంది. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ను అక్కడ పెట్టడం జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్ని ఇచ్చేయడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ఈ రోజున కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతనంగా భవనం నియమించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఎకరా 45 సెంట్లు మన కాకినాడ నగరంలో ఈరోజు జీవో నెంబర్ 340 ప్రకారంగా ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారు, ఎమ్మెల్యే సత్యప్రభ గారు, చిక్కాల రామచంద్రరావు, రాజశేఖర్ గారు అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ స్థలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కాదు ఇదండి. అందరూ ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ కోసం అది కట్టింది ఆఫీస్ అనేది, కానీ ఇది ప్రజల కోసం అండి. ప్రజల కోసం కడుతున్నామండి. ఎందుకంటే చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది ఆల్రెడీ, కానీ ఈరోజు ప్రజల్లో ప్రజా దర్బార్లు పెట్టడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఒక పెద్ద వేదికలు అవసరమైంది ఈ రోజున. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసులను కూడా ఏదో మా కోసమని కాకుండా ప్రజలు కూడా అనువైన విధంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీని నియమించడం జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడే అడిగారు బ్రదరు, కొనుక్కోవచ్చు కదా అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అండి, కమర్షియల్ కాదు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడైనా చూడండి, గత ప్రభుత్వాలు ప్రజల కోసం కట్టిని కూల్చేశారు. అది ఎవరి డబ్బు అండి? అది ప్రజల డబ్బుతో కట్టింది. ప్రజలతో డబ్బు కట్టుతో ప్రజావేదిక కడితే ప్రజల కోసం కూల్చేస్తారు వాళ్ళు. ఈరోజు మనం ప్రజల కోసం కడుతుంది ఇది. దాంట్లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కానీ మేము కానీ వచ్చి కూర్చునేది ఆఫీస్ ఎందుకంటే వస్తామంటే ప్రజల కోసం వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అడిగిన ప్రశ్న కోసం చెప్పాల్సి వస్తుంది ఈ మాట. ఏదైనా కాకినాడ భార్గవి ఎస్ఎల్ఎఫ్లో రామతులసి సంఘం కేవలం 3 సభ్యులతో నడపడం జరుగుతున్నదని, లంక లావణ్య, సత్య, రమణికి వివిధ రూపాలలో 3 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగిందని తెలుగుదేశం నాయకులు మూగురాజు ఆరోపించారు. కాకినాడ దుమ్మలపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామతులసి సంఘానికి 10 మంది సభ్యులు ఉండాలని, కేవలం 3 సభ్యులతో సంఘాన్ని నిర్వహించి ఇష్టారాజ్యంగా దూసుకోవడం జరుగుతుందన్నారు. భార్గవి ఎస్ఎల్ఎఫ్ లో 60 సంఘాలు ఉంటాయని, ఓబీల పేర్ల లత, గద్దెపల్లి కుండమ్మలను నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన ఆర్పీ దేవి సహకారంతో వివిధ గ్రూపుల నుండి అక్రమంగా డబ్బులు డ్రా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రిపిల్లి నూకరాజు, పేర్ల మసేన్, వాసిపల్లి కుమార్, రాజేశ్వరి, దానమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మూగురాజు, దుమ్ములపేట 10వ డివిజన్. మరి గత ముందు సోమవారం కలెక్టర్ ఆఫీసులో మేము దుమ్ములపేట సంబంధించిన మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్న ఆర్పీ దేవి మరి భార్గవి ఎస్ఎల్ఎఫ్లో కొన్ని అవతావకులు చేసిందని చెప్పి మేము ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ చాలా డెప్త్గా ఇచ్చాం. దాని మీద పూర్తి ఎంక్వైరీ చేయమని చెప్పి ఇచ్చాం. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతున్న అధికారులు మాకు చెప్పారు. ఈలోగా మళ్ళీ నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ముసలికన్నీరు కార్చడం మొదలెట్టింది ఈ ఆర్పీ దేవి. నేను మొన్న వీడి కోసం చెప్పాను, మొత్తం అంతా ఏ రకంగా క్షేమం చేసింది అన్నీ చెప్పాను. కానీ ఇప్పుడు మీకు క్లుప్తంగా ఈవిడు ఏ రకంగా దుమ్ములపేటలో ప్రజల సొమ్ము దోసేస్తుంది అనేది మీకు చిన్న ఉదాహరణగా చెప్తాను. ఇది మెప్మాకు సంబంధించిన బుక్. ఇది దీంట్లో ఈ ఎవరైతే భార్గవి ఎస్ఎల్ఎఫ్కి పనిచేసిన గతంలో దేవి, ఈవిడ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పి సిఓ సిఎంఎం ఈవిడ ఆటలు సాగనివ్వట్లేదని చెప్పి ఈ ఎస్ఎల్ఎఫ్లో దొంగసాటుగా ఒక ఎస్ఎల్ఎఫ్ ఈశ్వర్ ఎస్ఎల్ఎఫ్ కృపకి, భార్గవి ఎస్ఎల్ఎఫ్ శ్రావణికి అమ్మడం జరిగింది. ఈశ్వర్ ఎస్ఎల్ఎఫ్కి నాకు సంబంధం లేదు కాబట్టి, భార్గవి ఎస్ఎల్ఎఫ్ మా మేనగోడలు కాబట్టి, మా మేనగోళ్ళు మా మాయ ఉన్నాడు కాబట్టి అని చెప్పి పెద్ద రకంగా నా దగ్గరకు వస్తే నేను ఆ రోజు ఆవిడ మధ్యవర్తిగా మాట్లాడడం జరిగింది. అది వాస్తవం కాదంట్లా. 2 లక్షల రూపాయలకు మాట్లాడుకుంటే 1,00,000 నేనే ఇచ్చాను.
తను ఇవ్వలేదంటుంది, పక్కన పెడదాం. తన చాలా మంచిది, చాలా పద్ధతి అయింది, చాలా పొదుపుగా ఆడ మనిషి, సభ్య సమాజంలో చాలా బాగా బతుకుతుంది అంటుంది కదా. ఈ భార్గవి అసలు సొంత వాళ్ళ అక్కకి, ఎవరు, లంక లావణ్య సత్యరమణ, లంక లావణ్య సత్యరమణకి 7 నెలల్లో 2 లక్షల రూపాయలు ఇచ్చేసింది సొంత అక్కకి. అసలు లంక వాళ్ళు మా దుమ్మిపేటలో ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడపిల్ల మా ఊరు కూడా కాదు, రెవెన్యూ కాలనీలో అద్దెకుంటుంది, సొంతగా ప్లాట్ కొనుక్కుంటుంది. సొంత అక్కకి 1 లక్ష రూపాయలు ఇచ్చేసింది 7 నెలల్లో. సేమ్ మళ్ళీ 10 నెలల్లో మళ్ళీ అదే లంక లావణ్య రమణకి మళ్ళీ ఇంకో 1 లక్ష రూపాయలు ఇచ్చేసింది. ఇది ఎలాగుంటే ఈ ఎస్ఎల్ఎఫ్కి ఓపీలుగా పనిచేస్తున్న పేర్ల లత, గద్దెపల్లి కొండమ్మ 3 నెలల్లో మార్చిలో 1,70,000 రాసేసారు. నా దగ్గర ఇంతకన్నా సాక్ష్యం ఏమీ లేదు. నేను ఈ సాక్ష్యం పెట్టుకుని నేను మీడియం ముఖంగా వస్తాను. ఎవరైతే మతిస్థిమితం లేని ఎదవ కలెక్టర్ ఆఫీసులో తిరుగుతున్నాడో ఆ మోసం వేసేది కూడా చెప్తున్నాను. నేను ఈ బుక్ పెట్టుకు వస్తాను. నువ్వు ఆవిడని తీసుకుంటారా, ఇందులో అవకతవకలు జరిగాయి, లక్షల్లో జరిగాయి అని నేను నిరూపిస్తాను. నువ్వు జరగలేదు నిరూపించు. నా మీద ఎంత దారుణంగా వీళ్ళు బ్యాడ్ ప్రసారం చేస్తున్నారంటే, చిన్న పిల్లలు పాలు తాగుతున్నారు పిల్లలు అంటుంది కదా ఆర్పి. ఈ ఆర్పికి జీతం ఎంత ఉంటుంది? మహా అయితే 5,000. రీసెంట్గా మొన్న 10,000 పెంచారు, ఇంకా 10,000 జీతం పడలే ఇవిడికి. మరి ఎంత జీతం కానీ పని చేస్తుందో, నెలకు 5,000 రూపాయలు జీతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిత్యం బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు, ట్రాఫిక్ కుప్పకూలింది, ప్రమాద భయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.